రవితేజ తన రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా కాస్త కొత్తగా చేసే ప్రయత్నం చేశాడు. తన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. హీరోయిజాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మామూలు మగాడి పాత్రలో ఒదిగిపోవడానికి రవితేజ బాగానే ప్రయత్నం చేశాడు. హీరోయిన్లు ఇద్దరిలో అషిక రంగనాథన్ బాగా హైలైట్ అయ్యింది. తన గ్లామర్ సినిమాకు పెద్ద అసెట్. అషిక హావభావాలు కూడా ఆకట్టుకుంటాయి. మున్ముందు అషిక నుంచి మరెన్నో సినిమాలో చూడవచ్చు. డింపుల్ హయాతి నటన సోసోగానే అనిపిస్తుంది. రెండు పాటల్లో ఆమె కూడా గ్లామర్ విందు చేసింది. సత్య కామెడీ సినిమాలో మేజర్ హైలైట్. సునీల్, వెన్నెల కిషోర్ కూడా ఓ మోస్తారు నవ్వించారు. మురళీధర్ గౌడ్ అయితే ఓకే అనిపించుకున్నారు. తారక్ పొన్నప్ప పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. సాంకేతిక వర్గానికొస్తే భీమ్స్ పాటలు బాగున్నాయి. సినిమా శైలికి తగ్గ పాటలతో అతను మెప్పించాడు. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం అతడు వర్క్ మరోసారి సోసోగా సాగింది. ఆర్ఆర్ అంతా ఎఫెక్ట్గా లేదు. ప్రసాద్ మురిల్లా ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు డోకా లేదు. కిషోర్ తిరుమలకు రచయితగా, దర్శకుడిగా ఓ మాస్టారు పనితీరు చూపించాడు. కథ తన శైలిలోనే ఉన్నప్పటికీ నరేషన్లో అతను రూట్ మార్చాడు. మాస్ అండ్ లౌడ్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూశాడు. అతను కథలో నుంచి పక్కకు వెళ్లకుండా కామెడీ పండించే ప్రయత్నం చేయడం మెచ్చుకోదగినదే. సెకండ్ హాఫ్ ఆరంభంలో కాస్త తడబడినా ప్రథమార్ధంలో కూడా అతను మెప్పించాడు. ద్వితీయార్ధాన్ని పథక సన్నివేశాలను ఇంకా బిగుతుగా తీర్చిదిద్దుకొని ఉంటే బాగుండేది.